భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. సమస్త గురుజనులకు ఇదే నా అంతిమ ప్రణామం. మీ అందరకు ఇదే నా ఆఖరి ఆదేశం. జాంబవంతుడు మహావీరుడు ఆంజనేయునితో కలిసి మీరందరూ కిష్కిందకు మరలిపోండి. ఆంజనేయ, తమరు వీరందరికీ నచ్చజెప్పండి. తమతో పాటు తీసుకువెళ్ళండి. అసంభవం యువరాజా. తమ నాయకత్వంలో రామకార్యార్థులమై మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం. మనుటయో మరణించుటయో ఏమి జరిగినా ఒకేసారి జరుగుతుంది. ప్రతి అడుగులోనూ తమ వెంట నడవడం మా అందరి కర్తవ్యం. అవును హనుమ, సీతామాత అన్వేషణలో ఇంతవరకు వచ్చిన మనం మనుటయో మరణించుటయో అంగదునితోటి. మరణించడానికి వచ్చారా? ఎంత ఆనందకరమైన విషయం. నేను చాలా ఆకలితో ఉన్నాను. ఆ సర్వేశ్వరుడు ఎంత దయామయుడు. నా ఆకలి తీర్చడానికి ఎంత ఆహారాన్ని సమకూర్చాడు. ఒక్కొక్కరుగా మరణించాలి మిత్రులారా. ఎవరెవరు మరణిస్తారో వారు నాకు ఆహారంగా పనికొస్తారు. లెస్స పలికితిరి జీవించి ఉండగా ఈ దేహం శ్రీరామచంద్రుని కార్యములకై పనికి రాలేదు. మరణించిన పెదప నీకైనా ఉపయోగపడితే సంతోషమే. దీక్షరాజా, సద్గతులు కలుగుగాక. ఇది మన మంచికే. సాక్షాత్తు సూర్యపుత్రుడు యమధర్మరాజే ఈ పక్షి రూపంలో వచ్చాడు. లేదంటే ఈ సాగర తీరాన నానేవారెవరున్నారు? తల్లి లేదు, తండ్రి లేడు. మన శరీరాల్ని చితికి చేర్చేదెవరు? పరదేశంలో మరణిస్తే ఎవరూ లేని చోట జంతువులు భక్షించాలి లేదా అగ్ని సంస్కారం జరగాలి. ఏమైనా మన ప్రభువు శ్రీరామచంద్రునికి ఖగజాతి చాలా ఉపకారం చేసింది. మన మృత శరీరాలు వీరి ఆకలిని తీరిస్తే శ్రీరామచంద్ర ప్రభువుకి ఖగజాతితో గల రుణం కొంచెమైనా తీరుతుంది. ఏ రుణం? నీకు తెలీదా? ఖగరాజు జటాయువు సీతామాతను రక్షించుటకై ప్రాణములు అర్పించినాడు. శ్రీరామచంద్ర ప్రభు అతడిని తన తండ్రిగా భావించి అంతిమ సంస్కారం గావించినాడు. జటాయువు జనకపుత్రి సీతను రక్షించడానికి జటాయువు తన ప్రాణాల్ని త్యాగం చేశాడు. శ్రీరామచంద్రునికి సేవలు చేస్తూ పంచవటిలో పరమపదాన్ని చేరుకున్నాడు. మహాత్ముడైన జటాయువు జీవితం ధన్యమైంది. పదే పదే జటాయువు పేరు చెప్తున్నావు. ఎవరు నీవు? ఎవరు నువ్వు? నా దగ్గరకు రా. అంతా వివరంగా చెప్పు. జటాయువు నా తమ్ముడు. అతనికి ఏమయ్యింది? దయచేసి ఏమీ దాచకుండా చెప్పు. తమరు పుణ్యాత్ములైన జటాయువు సోదరులా? పక్షిరాజా, మా అందరి ప్రణామములు స్వీకరించండి. మీ అందరకు ఈ సంపాతి నమస్కారములు. కృపతో శీఘ్రముగా నా సోదరుడు జటాయువు వృత్తాంతమును తెలపండి. మీ మాటలను బట్టి నాకు అశుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఖగరాజా సంపాతి, నీ అనుమానం నిజమే. దశరథనందనుడు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతామాతను గగన మార్గము గుండా దురాత్ముడైన రావణుడు అపహరించుకుపోయాడు. మాత యొక్క ఆర్తనాదములు విని జటాయువు సీతామాతను విడిపించడానికి సర్వశక్తులు వినియోగించి వీరోచితంగా పోరాడాడు.
ఆ దుర్మార్గుడి చేతిలోనే జటాయువు వీరమరణం పొందాడు. స్వయంగా శ్రీరాముడి అక్కడికి చేరుకుని అగ్ని సంస్కారం చేశాడు. అవసాన దశలో జటాయువు సీతామాత రావణునిచే అపహరించబడిన విషయాన్ని రామచంద్ర ప్రభువుకు చెప్పాడు. అనుజ, జటాయువు, అయ్యో తమ్ముడా, ఈ హృదయ విదారక వార్త వినుటకేనా నేను ఈనాటి వరకు జీవించి ఉన్నది? అయ్యో, నేను నీ వెంట ఉండి ఉంటే నీవు మరణించేవాడివి కాదు. నీచ రావణుడు మరణించి ఉండేవాడు. సీతామాత అపహరణ జరిగుండేది కాదు. పక్షిరాజా, తమరు తమ సోదరునికి దూరంగా ఈ స్థితిలో ఇక్కడ ఏ కారణంగా ఉంటున్నారు? ఏం చెప్పమంటావు నాయన? బల మదోన్మత్తులై మనం ఎందుకు సూర్యుని చెంతకు వెళ్ళలేమని మా సోదరులు ఇరువురము ఆలోచించాము. మేము సూర్యుని తాకి సూర్యాస్తమయమునకు ముందే తిరిగి వచ్చదమని కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న కొందరు మునుల సమక్షమున మేము ప్రతిజ్ఞ చేశాము. అపార బల గర్వంతో మేమిరువురు సోదరులము ఆకాశమునకెగిరి సూర్యాభిముఖముగా ముందుకు సాగాము. మార్తాండుని ప్రచండ తేజము మమ్ము దహించినది. సోదర ప్రేమతో నేను నా విశాలమైన రెక్కలతో జటాయువును కప్పివేశాను. తను కాలిపోలేదు, కానీ స్పృహ తప్పి భూమిపై పడిపోయాడు. నా 2 రెక్కలు కాలిపోయాయి. నేను సోదరుడికి దూరమై రెక్కలను పరాక్రమమును పోగొట్టుకొని ఈ పర్వతంపై వచ్చి పడ్డాను. ఆనాటి నుండి నేటి వరకు నిస్సహాయ స్థితిలో కాలం గడుపుతున్నాను. ఒకనాడు నేనిక్కడ కూర్చుని ఉండగా ఆ దుర్మార్గుడైన రావణుడు ఒక రూపవతి అయిన వనితను తన విమానముపై బలవంతముగా తీసుకువెళ్ళుట నేను చూశాను. నా అనుమానము నిజమైతే ఆమె ఖచ్చితముగా దశరథనందనుడు శ్రీరాముని భార్య అయ్యుండొచ్చు. ఆ దుర్మార్గుడై నా తమ్ముణ్ణి హతమార్చి వెళుతున్నాడని నాకేం తెలుసు? అవును పక్షిరాజా, ఆమె సీతామాతే. మీరు మాకు ఇంకేమైనా వివరాలు తెలియచేయగలరా? నేను చూడగలుగుతున్నాను. చూడగలుగుతున్నారా? అవును, మా దృష్టి చాలా తీక్షణమైనది. అలా అయితే సీతామాత ఎక్కడ ఉన్నారో దయచేసి మాకు చెప్పండి. ఆమె ఈ సమయంలో రావణాసురుని రాజప్రాసాదంలో ఒక వృక్షము కింద కూర్చుని ఉన్నది. తీవ్రమైన దుఃఖమున మునిగి ఉన్నది. కానీ చింతించవలసిన విషయం ఏమిటంటే, నేడు బలహీనుడనై రెక్కలు మాడి ఎగరలేని పరిస్థితిలో ఉన్న నేను నా సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నాను. మీకు ఏ సాయమూ చేయలేకపోతున్నాను. కేవలం చెప్పగలనంతే. మేము అక్కడికి ఎలా వెళ్ళగలం? 400 క్రోసుల విస్తీర్ణము గల మహాసాగరమున కావల త్రికూట పర్వతంపై బంగారముతో నిర్మించబడిన లంకానగరమున్నది. అది రావణాసురుని రాజ్యము. సీతామాతను అక్కడికే తీసుకువెళ్ళాడు. ఎవరైతే బుద్ధిబలంతో భుజబలంతో 100 యోజనముల సాగరమును లంఘించగలరో వారే ఈ కార్యమును సాధించగలరు. ఇప్పుడే సమాచారం అందినది. ఉత్తర దిశలో అన్వేషణ కోసం వెళ్లిన వానర సైన్యం ఏ జాడా తెలుసుకోలేక తిరిగొస్తున్నారని. శ్రీరామ లక్ష్మణుల వద్దకు మనం ఎలా వెళ్ళగలం? వారితో ఏమని చెప్పగలం? అంగద హనుమంతులతో దక్షిణ దిశగా వెళ్లిన మన వీరులు ఇంతవరకు తిరిగి రాలేదు మహారాజా.
మనం ఏమాత్రమూ నిరాశ చెందకూడదు. అవును కేసరి, వ్యవధి పూర్తయ్యేంత వరకు యువరాజు అంగదుడు తిరిగి రాడు. అందులకే దక్షిణ దిశలో వెళ్ళిన మన వానర యోధులపైనే అన్ని ఆశలు ఉన్నాయి. అటు చూస్తే మహాసముద్రం, ఇటు మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఇంతవరకు రావణుని గురించి తెలుసుకోవటంలో అసమర్థులమైనాము. ఇప్పుడు ఆచూకీ తెలిసినా అక్కడికి చేరే మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాం. రిక్షరాజా, తమరు పెద్దలు, అపార మేధా సంపన్నులు. ఈ పనికి ఎలా ఉపక్రమించాలో తమరే ఆలోచన చెప్పండి. ఆలోచించుటకేమున్నది? సీతామాత ఎక్కడ ఉన్నదో తెలిసిపోయినది కదా. ఆమెను ఎలాగైనా కలుసుకొని పరిస్థితి తెలుసుకొని శ్రీరాముని చెంతకు వెళ్ళి విషయములన్నీ వివరించాలి. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. ఎవరు ఈ 400 క్రోసుల సముద్రాన్ని లంఘించగలరు, సీతామాత జాడ తెలుసుకోగలరు? వాస్తవానికి మీ అందరిలోనూ నేనే పెద్దవాడను. నేనే ముందుండి మీకు దారి చూపించవలను, కానీ వృద్ధాప్యము వలన నాలో శక్తి క్షీణించినది. భల్లూక రాజా, జాంబవంత, మేముండగా తమరు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను వెళ్తాను. నేను 400 క్రోసులు లంఘించగలను. కానీ తిరిగి వచ్చుటయే సందేహము. మనసున్నచో మార్గము లభించగలదు, లక్ష్యము సిద్ధించగలదు. నిరాశపడకు యువరాజా. శ్రీరామ కార్యాచరణలో అందరికంటే ముందుండే అంజనీ కుమారుడు ఇందులకు ఏదో ఆలోచనలో నిమగ్నమై దూరంగా ఉన్నాడు. అంజనీ కుమార, నీకు సంబంధమే లేనట్లు ఎందులకు ఇచ్చటకు వచ్చి దూరంగా నిలుచున్నావు? దీని ఆంతర్యమేమి భల్లూక రాజా? అది ఎవరికీ తెలియదు. అంజనీ కుమారుడే అది మరచినాడు. ఏమి మరచితని? నీలోని అపరిమితమైన బలము, దైవశక్తులు నీ మాతాపితరులైన కేసరీనందనుల వలన ప్రాప్తించినవి. అయినను నీవు కైలాసనాథుడైన శంకరునకు దీటైన రుద్రుడవు. వాయుదేవుని వేగమును సంపూర్ణముగా పొందినవాడు. కేసరినందన, అందులకే ఈ లోకము నిన్ను శంకరసుతుడు పవనతనయుడని కీర్తించుచున్నది. హనుమ, శాపవశమున నీవు నీ అపార శక్తిని మరచినావు. జ్ఞప్తికి తెచ్చుకో. అపరిమితమైన బలమును, దివ్య తేజస్సును ఆ దేవతలు నీకు వరముగా ప్రసాదించినారు. ఆనాడు నీవు మునిపుంగవులను నీ ఆకతాయి చేష్టలతో బాధించని వాడవు. అప్పుడు ఒక ముని నిన్ను శపించినాడు. ఓరి ఆకతాయి బాలక, ఏ శక్తికి వశీభూతమై నీవింతగా విర్రవీగుతున్నావో ఆ శక్తిని నీవు ఈ క్షణమే మరచిపోదువుగాక. నీ మాత అంజన మునివర్యునితో మొరపెట్టుకుని క్షమాపణ కోరినది. అప్పుడు ఆ మునీశ్వరుడు శాప విమోచన మార్గంను తెలిపినాడు. బల ప్రదర్శనకు సమయం వచ్చినప్పుడు ఎవరైనాను నీవు మరచిన శక్తులను జ్ఞప్తికి తెచ్చినచో అప్పుడు నీలోని సర్వశక్తులను నీవు గ్రహించగలవు. అంజనీసుత, అసమాన వీర, నీ శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైనది. నీవు అతులిత బలశాలివి, సుగ్రీవుని కంటే శక్తివంతుడవు, శౌర్య తేజములలో రామలక్ష్మణులకు సమానుడవు. నీలో గరుడుని శక్తి ఉన్నది, సూర్యుని తేజస్సు ఉన్నది. ఏ జ్ఞానగుణధామ, మహాబలి, మా సమస్యకు పరిష్కారము నీవే. నీవు ఎందులకు ఇలా మౌనము వహించినావు? అపార జ్ఞాన సంపన్న మహాబల హనుమ, ఈ సువిశాల మహాసాగరమున కావల సీతామాత నీచుడు దురాత్ముడు అయిన రావణుని అధీనములోనున్నది. మార్గము లభించినది. సఫలీకృతం చేయుట నీ చేతిలోనున్నది. హే మహా తేజస్వి మారుతి, శ్రీరామ కార్యము నెరవేర్చుటకై ఈ మహాసాగరమును లంఘించు. ఈ క్షణమే నీవు లంకకు వెళ్ళి విజయభేరి మ్రోగించు. సీతాసాధ్విని విడిపించు.
అధర్మవర్తనుడైన అసురులకు నీవు గుణపాఠం నేర్పించు. వెళ్ళు వెళ్ళు.